హలో అండి. నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనో హాస్పిటల్స్ కొంపల్లి. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో ఈ వర్షాకాలంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. దెర్ ఆర్ మెనీ వాటర్ బోర్న్ డిసీజెస్. ఈ వర్షాకాలంలో వచ్చే రోగాలు చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వైరసెస్ కామన్గా ఉంటాయి, సో దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి రెయినీ సీజన్లో మోస్ట్ కామన్గా మనం చూసే ఫీవర్ వచ్చేసి డెంగీ ఫీవర్ అండి. సో ఈ డెంగీ ఫీవర్ మోస్ట్లీ మస్కిటోస్ నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మస్కిటోస్ యూజువల్గా మనము ఆ వాటర్, కంటామినేటెడ్ వాటర్, ఎక్కువ రోజులు వాటర్ మనకి స్టోర్ ఎక్కడైనా ఇంట్లో బయట కానీ ఎక్కడైనా ఉంటే ఆ వాటర్లో ఈ మస్కిటోస్ బ్రీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా మనం వాటర్ అనేది ఇంట్లో కనుక చాలా రోజులు కనుక వర్షం పడి ఆ వాటర్ ఉంటే క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆల్సో మేక్ షూర్ యూ యూజ్ మస్కిటో రిపెలెంట్స్. ఇలాంటి ఖచ్చితంగా యూజ్ చేయాలి. డెంగీ వైరస్ అనేది ఇట్ ఈజ్ అ వైరల్ ఫీవర్. సో మోస్ట్లీ మనకి యూజువల్గా హై గ్రేడ్ ఫీవర్స్, బాడీ పెయిన్స్, హెడేక్ అండ్ కొందరికి ర్యాషెస్, కొందరికి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లైక్ వామిటింగ్లో కానీ, దగ్గుతుంటే కానీ బ్లీడ్ అవ్వడం, యూరిన్లో బ్లడ్ రావడం, ఇలాంటి రేర్ కొందరికి సిమ్టమ్స్ కూడా చూడొచ్చు. సో మోస్ట్ కామన్ ఏంటంటే యూజువల్గా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వెంటనే తన ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి కొన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత అవసరమైతే కొన్ని టెస్ట్లు అడ్వైస్ చేస్తాం. సో ఈ డెంగీ వైరస్ కామన్గా మనకి కొన్ని డెంగీ టెస్ట్లు ఉంటాయండి. సో IgM, టైఫాయిడ్ అండ్ NS1 యాంటీజెన్ టెస్ట్ ఉంటాయి. సో ఇవి డిటెక్ట్ చేసి దెన్ వి విల్ మానిటర్ ప్లేట్లెట్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి మనము ప్లేట్లెట్స్ మానిటర్ చేస్తూ ఉంటాం. అండ్ మెయిన్ ఇట్ ఈస్ సిమ్టమాటిక్ కన్జర్వేటివ్ ట్రీట్మెంటే ఉంటుంది డెంగీ ఫీవర్లో. సో ఎక్కువ యాంటీబయాటిక్ రోల్ ఏమి ఉండదు కాబట్టి సో IV ఫ్లూయిడ్స్, వాటర్ ఇంటేక్ ఎక్కువ చేసి సో కన్జర్వేటివ్ మేనేజ్మెంటే ఉంటుంది. సో చాలా సివియర్ చేంజ్ కొందరు దాంట్లో ఏంటంటే లివర్ కానీ లంగ్ ఇన్వాల్వ్మెంట్లా కొందరికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి అగ్రెసివ్గా ట్రీట్ చేస్తాం. IV ఫ్లూయిడ్స్ ఎక్కువ చేసి కొన్ని ట్రీట్మెంట్ ఎర్లీగా చేస్తే కనుక ఖచ్చితంగా వీ కెన్ ప్రివెంట్ కాంప్లికేషన్స్ అండి. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక డెంగీ ఖచ్చితంగా మీరు కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో డెంగీ కాకుండా ఇంకా కామన్గా మలేరియా అనే ఫీవర్ కూడా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ మలేరియా కూడా మస్కిటోస్తోనే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ మలేరియా ఫీవర్లో హై గ్రేడ్ ఫీవర్స్ 102, 103 ఫీవర్స్ డిగ్రీస్ ఉన్న ఫీవర్స్, హై గ్రేడ్ ఫీవర్స్ విత్ చలితో ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొందరికి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అండ్ సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్తో కూడా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. yellowish యూరిన్, కొందరికి మనకి ఈ జాండీస్ లాంటి సిమ్టమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మలేరియాలో. సో దీన్ని మనం కొన్ని ఏ టెస్ట్లు చేస్తే మనకి మలేరియా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మలేరియా కూడా మనకి స్మియర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. సో దాంట్లో మనకి అండ్ ఆల్సో మలేరియా యాంటీజెన్ టెస్ట్ కూడా ఉంటాయి. సో మనకి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక మేము ఫిజిషియన్స్ వి రికమెండ్ టు గో ఫర్ ద టెస్ట్. అండ్